హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల్ బ్లాగ్స్. ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇది 19th సీజన్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. సో బెంగళూరు డిఫెండెంట్ ఛాంపియన్స్గా రాబోతుంది అండ్ హైదరాబాద్ వచ్చేసి టాప్ ప్యూర్ మాస్ బ్యాటింగ్ లైనప్తో వస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్ కూడా బాగా వేయడం చూసాం అతను ఎస్ఎంఎటీలో అండ్ విజయ్ హజారే ట్రోఫీలో. బౌలింగ్లో చూసుకుంటే హర్షల్ పటేల్, జయదేవ్ ఉనత్కర్, ప్యాట్ కమిన్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జేకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్. మిడిల్ ఆర్డర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్ కృణాల్ పాండ్యా, న్యూ బై వెంకటేష్ అయ్యర్. బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జాస్ హేజల్వుడ్, ద మెయిన్ గాయ్, ఈజ్ ద బుమ్రా ఫర్ ఆర్సీబీ. అండ్ పవర్ ప్లేలో నువాన్ తుషారా, మలింగా టైప్ బౌలర్. అండ్ కొత్త బై జాకబ్ డఫీ అండ్ ప్రెజర్ మేకర్ సుయాష్ శర్మ. మ్యాచ్ వచ్చేసి చిన్న స్వామిలో జరుగుతుంది. మొన్న ఎస్ఆర్హెచ్ ఈవెంట్లో కూడా అభిషేక్ శర్మ చెప్పడం జరిగింది ట్రావిస్ హెడ్కి ఆర్సీబీ మీద ఆడడం చాలా ఇష్టం అని. అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ ట్రావిస్ హెడ్ ఆర్ ద పోస్టర్ బాయ్స్ ఫర్ దిస్ ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడు ప్లేయింగ్ 11 చూద్దాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ 11 టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, సూపర్. మిడిల్ ఆర్డర్ కెప్టెన్ రజత్ పడిక్కల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్. ఫినిషింగ్ వచ్చేసి రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా అండ్ కొత్త ఒక ప్లేయర్ మంగ్నేష్ యాదవ్, ప్యూర్ హార్డ్ హిట్టర్. అండ్ బౌలింగ్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, స్వింగ్ కింగ్ అండ్ న్యూ గాయ్ ఫ్రమ్ న్యూజిలాండ్ జాకబ్ డఫీ. జేకబ్ బెథెల్కి ప్లేస్ రాలేకపోయింది ఎందుకంటే 4 ఫారెన్ ప్లేయర్స్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ రీప్లేసింగ్ దేవదత్ పడిక్కల్. అసలు అవసరం టీమ్, సేమ్ ప్రీవియస్ ఇయర్ లాగానే సేమ్ కోఆర్డినేషన్. అండ్ దినేష్ కార్తిక్ విల్ లెట్ రన్ ఎవ్రీథింగ్ గో స్మూత్ విత్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే వీళ్ళకి కోఆర్డినేషన్ కూడా ఆ బాండ్ అలానే ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ ప్లేయర్సే కాబట్టి. సో అది ఆర్సీబీ టీమ్. చిన్నస్వామిలో ఆ కండిషన్స్తోని ఇట్స్ హార్డ్ టు బీట్ దెమ్. ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కెప్టెన్. సయ్యద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ని మేడ్ ఇన్ టైటిల్ తీసుకొచ్చారు అతని ఆధ్వర్యంలో. మిడిల్ ఆర్డర్ అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్. లియామ్ లివింగ్స్టన్ ఫినిషర్. బ్రైడెన్ కార్స్, హర్షల్ పటేల్ డెత్ బౌలర్, హర్ష్ డూబే ఆల్రౌండర్. ఇంపాక్ట్ ప్లేయర్ జీషన్ అన్సారీ అండ్ శివం మావి. పవర్ ప్లేలో బ్రైడెన్ కార్స్, శివం మావి. స్పోర్ట్స్లో నితీష్ కుమార్ రెడ్డి, జీషన్ అన్సారీ ఇంపాక్ట్ ప్లేయర్. డెత్ బౌలింగ్లో హర్షల్ పటేల్ అండ్ బ్రైడెన్ కార్స్. ఓవరాల్గా హెడ్ టు హెడ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడితే మాత్రం ఆర్సీబీ విల్ విన్ దిస్ మ్యాచ్. I think RCB has more chances to win this match because of the conditions. They are suitable to RCB and they know what to do at what situations, especially Dinesh Karthik, the mastermind. SRHకి ఇంకొంచెం బౌలింగ్లో స్ట్రెంత్ రావాలి, బ్యాటింగ్లో కూడా ఫినిషింగ్లో టచ్ రావాలంటే ప్యాట్ కమిన్స్ షుడ్ బి ఇన్. అండ్ ఆర్సీబీలో ఒకవేళ హేజల్వుడ్ కనుక కంబ్యాక్ 2-3 మ్యాచెస్ తర్వాత ఇస్తే ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు బి డిఫెండర్. సో అది మీ కమెంట్స్ ఏంటి, మీ ప్లేయింగ్ 11 ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది నా ప్రివ్యూ బెంగళూరు వర్సెస్ ఎస్ఆర్హెచ్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అభిషేక్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఫస్ట్ టైం ఐపీఎల్ 19 సీజన్లో అన్ని టీమ్స్కి కెప్టెన్స్ ఇండియన్సే ఉన్నారు. సో దిస్ ఐపీఎల్ ఈజ్ గోయింగ్ టు బి సో ఇంట్రెస్టింగ్. లెట్స్ మీట్ ఆఫ్టర్ ద మ్యాచ్.